హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మోహన్, తబలా ఆర్టిస్ట్ని. అలాగే మా అన్నయ్య అశోక్ అన్నయ్య, కమేలా అశోక్ అన్నయ్య అంటే ఎవరు తెలియని వాళ్ళు అంటుండరు. ఎలాంటి కళాకారుడైనా సరే హైదరాబాద్ సిటీకి వచ్చారు అంటే ముందు అన్నయ్య ఆశీర్వాదం తీసుకొని, అన్నయ్య నిండైనటువంటి దీవెనలతోనే అసలు ఊహించినటువంటి ఎత్తుకు ఎదుగుతారు. అన్నయ్య ఆశీర్వాదాలు అలాంటివి. అన్నయ్య నాదే 10th మీద వచ్చారు. 96, 97లో చిన్న కీబోర్డు, రవి ఫ్లూటు, జోగరావు తబలా, స్వామి ప్యాడ్, కిషన్ అన్న ప్యాడ్, రాంబాబు, చాలామంది ఆర్టిస్ట్ వచ్చారు. ఇంకలా కాకుండా కూడా ఎంతోమంది వచ్చారు. నేను కూడా వచ్చా. ఇన్స్ట్రుమెంట్ మోహన్ గారు కూడా ఫస్ట్ మాదికి వచ్చారు. అయ్యో అన్న, గారు ఇవ్వద్దు, తమ్ముండి అన్న. నేను నిజంగా చాలా మాకు మొదటిగా అసలు కెరీర్ అంటే ఏం తెలియని రోజుల్లో కూడా మా అన్నయ్య వెన్నంటి ఉండి, విజయవాడ సాంబా నా దగ్గర వచ్చాడు. చనిపోయాడు కదా. అవును, వాళ్ళు చాలామంది ఉన్నారు, పేర్లు లేవు. ఎంతోమంది ఆర్టిస్టులు అయిపించాను నేను. చాలామంది ఉన్నారు విజయవాడ నుంచి, గుంటూరు, ఖమ్మం, ప్రతి ఒక్కరన్నా, ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళు అందరూ కూడా అన్నం పెట్టి ఇంట్లో రూమ్ ఇచ్చి ఇంట్లో మనకు ఒక అభిమానం కాబట్టి అభిమానం కదా నా ఆశీర్వాదం కూడా. ఈ రోజు అంటారు ఇప్పుడు ఆంధ్రలో వెళ్తే ఏమంటారంటే, సార్ మీ చేయి మంచిదండి, మీరు మా పిల్లల్ని ప్రోత్సహించాలి అంటారు. ఇప్పుడు కూడా నేను ఓవర్ వచ్చినాను దానికి. ఇప్పటికీ ఇది మాత్రం 100% నిజమన్నా. మీ చేతుల మీద పెరిగినటువంటి వాళ్ళు కరోడుపతులు అయ్యారు. మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కష్టపడ్డారు వాళ్ళు, మనం వాళ్ళకి ప్రోత్సహించాము. అవును, వాళ్ళకి దారి చూపెట్టాము, వాళ్ళు కష్టపడ్డారు. ఇది చాలా గొప్ప మాట అన్న. ఒక దారి చూపించడం అన్నది చాలా గొప్ప మాట. స్టార్టింగ్లో రైలు ఇక్కడ రైలు కలర్ ప్రోగ్రామ్ అవుతుంటే చిన్న వాళ్ళ గ్రూప్ వచ్చింది అక్కడ వాయించడానికి. అప్పుడు మా అన్న మనోజ్ ఇండియన్ డైరెక్టర్ అన్న దగ్గరికి వచ్చి కలిసి నన్ను పిలిచాడు. తెలిసి చూడు మరి నీకు అవసరం అని కదంటే, సరే ఉండండి. అప్పుడు దాండియా ఉంది నవరాత్రిలో. ఒకటి ఏంటంటే అప్పుడు 2 రెడ్ జోటుల్లో ఉండే, అక్కడ గుజరాత్ సేవా మండలిలో ఉండే. వీళ్ళని రెడ్ జోటుల్లో వచ్చి, కాకపోతే వాళ్ళు ఈ వాళ్ళు బాగా యాజ్ ఇట్ ఈజ్ వాయించారు. చిన్న వాళ్ళంతా వాళ్ళతో కూడా డాండీ చేశాను 9 days. అక్కడికి వాళ్ళు కంటిన్యూ ఒక 7-8 years మాదిరి ఉంటాయి. లాస్ట్ వాళ్ళు బిజీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్కి వాళ్ళు మిలిటరీలో పోయినప్పుడు వాళ్ళు కొద్దిగా లేట్ అయింది. మేమన్నా వద్దు బాబు, ఇంకా మీరు బిజీ అయిపోయారు, మీరు ఇంకా ఏం వద్దు అని చెప్పింది. నిజమన్నా, మీరు ఎప్పుడైతే వారిని నిజంగా ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది ఎప్పుడైతే వారికి సమాజానికి అందించారో, వారు మాత్రం వెనకడుగు వేయడం అంటూ ఉండదు. కాకపోతే వాళ్ళకి ఏం తెలియదు హైదరాబాద్ స్టైల్ ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఏం సాంగ్స్ అంటే. వాళ్ళు క్యాసెట్స్, అప్పటి క్యాసెట్స్ వాళ్ళు క్యాసెట్స్ ఇచ్చేది. పొద్దున్న 11 o'clock 12 o'clock కూర్చొని రాత్రి 10-11 వరకు ప్రాక్టీస్ చేసేది. బిర్యానీ తీసుకొని తినేది. వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేసి డిసిప్లిన్, వాళ్ళ దగ్గర కూడా డిసిప్లిన్ ఉండే. నిజమని ఈ రోజుల్లో డిసిప్లిన్ ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది, చాలా తక్కువ. అందరూ మేము మా టీం చూసి హైదరాబాద్లో కూడా వచ్చి వాయించాలంటే భయపడ్డేవాళ్ళు. దాన్ని మీరు పర్ఫెక్ట్ వాయిస్తాను, స్కేల్ తీసుకొని వాయించేవాళ్ళం, బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. చాలా కష్టపడ్డాం నేను కూడా. వాళ్ళు చాలా కష్టపడ్డాం. దేవుడి దయలు ఇప్పుడు కదా పొజిషన్కి వచ్చాము. ఈ రోజున అన్న వాళ్ళందరూ కూడా పాడుతూ తీయగా స్వరాభిషేకం తర్వాత టీం అంతా మంది. అవునండి, మీరు ఇచ్చినటువంటి దీవెనలే అన్న అందరికీ. చాలా మంది బాలుగారు కూడా నేను చాలా చేశాను. ఆయన గోల్కొండలో ఉంటుండే, అక్కడ మంచి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు. మా బ్రదర్ ఉంటుండే. మీరంటే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరన్నా చెప్పండి. మీరంటే అందరికీ చేసేవాడు. బాలుగారు కూడా నేను చనిపోయిన చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఏడ్చాను. ఆర్టిస్టులు వీళ్ళంతా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరు ఇప్పుడు ఒక టైంలో ఎలా ఉంటారంటే, మామూలుగా అదే కష్టపడ్డాను. ఇప్పుడు అంతా సెల్ఫిష్ అయిపోయారు. అంతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అంటే అంతే. నిజంగానే మేమైతే గుండెల మీద చేయవేసుకుని చెప్పచ్చు, మీ దగ్గర వాయించి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతోనే ఈ రోజున పాడుతూ తీగ స్వరాభిషేకం, తర్వాత చిన్న అన్నలతో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. అన్న మీ ఆశీర్వాదం. భగవంతుడికి గొప్పడమ్మా. మనం కష్టపడుతున్న తర్వాత దేవుడు ఆటోమేటిక్గా నేను చూడు ఇప్పుడు 20 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నాను. నా ఎంబడున్న వాళ్ళంతా ఎక్కడో వెళ్ళిపోయారు. గీత అదే అయిపోయాయి. మళ్ళీ కూడా నేను సరస్వతి మార్గాల ఆమె నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా క్లాస్ చేస్తున్నాను. కొందరికి మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నాను హిందుస్థాన్ ఓకేలు. అన్నయ్య ఎంత అద్భుతంగా పాడతారంటే చాలా అద్భుతంగా పాడతారు. తర్వాత ఒక చిన్న కళాకారులు వచ్చారంటే
వారికి ముందు వారి కడుపు చూసి వారిని హక్కున చేర్చుకొని ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ తీర్చేలాగా నాన్న ఇలా చేయి అని చాలా ఆశీర్వాదం అన్నయ్య మీ యొక్క ఆధ్వర్యంలో ఉండడం వల్ల. చాలా మందికి నేను ఇచ్చేసానమ్మా, లెక్కలేదు. చాలా మంది హైదరాబాద్ వచ్చి తక్కువ. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్ పెట్టుకున్నాం. యాసిన్ భాయ్తో, అశోక్ కీబోర్డ్తో, రాజు రాజు గిటారిస్ట్, వీళ్ళంతా కలిసి మనకి అలా చేసుకున్నాం. అసలు హైదరాబాద్ వాతావరణం అనేది ఆంధ్ర నుంచి వచ్చి అంటే అటు సైడ్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వాతావరణం వెంకటేష్ వేరు. ఏంది, పని ఏంది, వీళ్ళంతా నాకు జూన్ దగ్గర వెయిట్ చేసేది వాళ్ళు. అవును, రాజేష్ సింగర్ ఏంది, నేను కూడా వెయిట్ చేశాను. కానీ నన్ను మాత్రం ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా తమ్ముడు నేను వచ్చిన తమ్ముడు పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చోట ప్లే చేయాలి, ఓకేనా, నీకు ఇట్లా నేను రెడీ చేసి పెడతాను, నువ్వు మాత్రం దుమ్ములేపు అని చాలా ఎన్నో రోజులు నేను ఎంబడి ఉంటాను. తప్పకుండా నేను మొత్తం నీ సాంగ్స్ ఇస్తాను, నీ సాంగ్స్ అని చేసుకో. తప్పకుండా మీ ఆశీర్వాదం వల్ల. హైదరాబాద్లో ఉండడము, హైదరాబాద్ వాతావరణం వేరు, తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ వేరు. ఇక్కడ అసలు ఈ ఫ్లేవర్ అనేది చాలామంది తెలియదు. ఆంధ్రాలో అటు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కల్చర్ వేరు, ఇక్కడ స్టైల్ వేరు, సాంగ్స్ వేరు, పర్సన్స్ వేరు, పార్టీలు వేరు. వారందరి దగ్గర ఎలాంటి ఫైల్ మ్యాన్ వచ్చినా సరే అన్నయ్య ఉన్నారు అంటే అన్న అశోక్ అన్న నమస్తే అనగానే ఓకే మా టీం అందరూ అనగానే అన్న మీ అందరికీ మీ టీంకి మాత్రం సపరేట్ మేము చూస్తాము. అంత చక్కటి రెస్పెక్ట్ అనేది ఉంటుంది అన్నయ్యతో ఉంటే. భగవంతుడికి కూడా మనం న్యాయంగా ఉండాలి, కష్టపడాలి, దేవుడు బాగా చూపిస్తారు. చూసారు కదా, అసలు జస్ట్ నేను ఇలా మా అన్నయ్యని చాలా ఏండ్ల తర్వాత దాదాపు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా అన్నయ్యని కలిశాను. 10 ఏళ్ళ క్రితం నాకు ఇచ్చి వదిలేశారు, వెళ్తానే ఉంది బండి. మళ్ళీ ఈరోజు అనుకోకుండా మా అన్నయ్య ఆశీర్వాదం దొరకడం జరిగింది నాకు నిజంగా. సో నాకు మనసు ఆగాక మా అన్నయ్య ఆశీర్వాదం మళ్ళీ ఒకసారి తీసుకోవాలనిపించి అన్న. సో చూశారు కదా, కళాకారులందరికీ మా అన్నయ్య పెద్ద దిక్కని నేను ప్రగాఢంగా చెప్పుకోగలను. సో అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నమస్తే.